నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పెరుగుతున్న చైనా ప్రాబల్యం. ఈ రెండు పరిస్థితుల నడుమ షాంఘై సహకార సంఘం ఎస్సీఓ సమావేశం అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందే చైనా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి అగ్రనేతల సమక్షంలో అమెరికాను తీవ్రంగా దుయ్యబట్టింది చైనా. ఇంతకీ చైనా చేసిన ఆరోపణలేంటి? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహమేంటి? భారత్, రష్యా దీనిపై ఎలా స్పందించబోతున్నాయి? అంతర్జాతీయ సంబంధాల పరంగా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? టియాన్జిన్ లో జరగనున్న షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సమావేశం ప్రపంచ దేశాల దృష్టిని నిలుపుకుంది. ఆర్థిక, రాజకీయ, భద్రతా అంశాలపై చర్చించడానికి సభ్య దేశాల అధినేతలు ఒకే వేదికపైకి రానున్నారు. అయితే ఈ కీలక సమావేశానికి ముందు చైనా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వేడిని రాజేశాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుంది. ప్రపంచంలో తానే ఒకే ఒక శక్తిగా వ్యవహరిస్తుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం అమెరికాకు అలవాటుగా మారింది. ఈ ఆధిపత్య ధోరణిని అమెరికా వెంటనే విడనాడాలి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది మాత్రమే కాదు, భారత్లోని చైనా రాయబారి జూ ఫీహాంగ్ కూడా ఇదే స్వరాన్ని వినిపించారు. అమెరికాను బెదిరింపుదారుగా అభివర్ణిస్తూ స్వేచ్ఛ వాణిజ్యం గురించి మాట్లాడే అమెరికానే ఇప్పుడు సుంకాలను ఆయుధంగా వాడుతుందని ఆరోపించారు. అంతేకాకుండా భారత్పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలను చైనా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. మోదీ, పుతిన్ వంటి అగ్రనేతలు పాల్గొనే ఒక అంతర్జాతీయ వేదికకు ముందు చైనా ఈ స్థాయిలో అమెరికాను విమర్శించడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఎస్సీఓలో చురుకైన పాత్ర పోషిస్తుంది. రష్యా అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల ఆంక్షలు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో చైనా అమెరికాను విమర్శించడం ద్వారా ఈ రెండు దేశాలతో తనకున్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరుచుకోవాలని భావిస్తుంది. చైనా యొక్క ఈ మాటల దాడి వెనక అనేక ఉద్దేశాలు ఉండొచ్చు. మొదటిది, ఎస్సీఓ వేదికగా అమెరికా యొక్క ఏకధ్రువ ప్రపంచ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం. రెండవది, భారత, రష్యాలను తమ వైపునకు తిప్పుకొని ప్రాంతీయంగా తమ ప్రభావాన్ని మరింతగా పెంచుకోవటం. ఇక మూడవది, ప్రపంచ దేశాలకు తాము అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడగలమని ఒక సంకేతం పంపటం. అయితే ఈ విషయంలో భారత్, రష్యా ఎలా స్పందిస్తాయనేది చూడాలి. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. రష్యా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు కలిగి ఉన్నప్పటికీ భారత్తో తన సంబంధాలను సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి చైనా యొక్క ఈ వ్యాఖ్యలకు వారు పూర్తిగా మద్దతు ఇస్తారా లేదా తమదైన శైలిలో స్పందిస్తారా అనేది వేచి చూడాలి. మొత్తం మీద ఎస్సీఓ సమ్మిట్ కు ముందు చైనా చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీశాయి. ప్రపంచం బహుళ ధృవ వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అమెరికా, ఇతర శక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఈ సంఘటన తెలియజేస్తుంది. రాబోయే ఎస్సీఓ సమావేశంలో ఈ అంశంపై ఎలాంటి చర్చలు జరుగుతాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.